నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అని చెప్పి చాలా పెద్ద చర్చ నడుస్తుంది. ఇటు సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు ఈవెన్ కేంద్ర మంత్రి బండి సంజయ్ గూడా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఏం జరుగుతుంది? అసలు ఈ చర్చ ఎందుకొచ్చింది? అసలు ఇది ఎటువైపు పోతుంది? అసలు ఈ చర్చ అనేది కరెక్టా? రాంగా? అని చెప్పేసి అన్నిటిలో డీటెయిల్‌గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ అడ్వొకేట్ ప్రియా చౌదరి గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే. సో ఫస్ట్‌గా మేడం మార్వాడి గో బ్యాక్ అనే చర్చ ఒక సికింద్రాబాద్ పాట్ మార్కెట్ నుంచి మొదలై ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. సో ఎట్లా చూడొచ్చు మేడం? అసలు ఈ చర్చ కరెక్ట్ అంటారా? రాంగ్ అంటారా? అసలు మొదలుపెట్టిన వాళ్ళు ఏ విషయంతోటి మొదలుపెట్టారో ఒకసారి అక్కడ చూస్తేనే అర్థమవుతుంది గదండీ! హ్మ్. ఇది ఎంతవరకు వాస్తవం ఉంది దీంట్లో. హ్మ్. ఇది కరెక్టా? రాంగా? అనేటటువంటి హ్మ్. విషయం. హ్మ్. ఇది ఎప్పటినుంచో ఒక రాజకీయ కుట్ర. హ్మ్. ఆ రాజకీయ కుట్రని వాళ్ళు సమయం కోసం వెయిట్ చేశారు. హ్మ్. సికింద్రాబాద్‌లో జరిగింది ఒక గొడవ. హ్మ్. ఆ గొడవని తీసుకొని దాని మీద కథలల్లుకుంటూ ఈ హ్మ్. విధమైనటువంటి రచ్చ చేస్తున్నారు గానీ, ఇదేం ఉద్యమం గాదు, హ్మ్. పెండాకుడు గాదు. దరిద్రం ఏంటంటే అక్కడ జరిగినటువంటి విషయంలో పాపం అతను బ బ అతనికి కొట్లాట జరగడము, అతని మీద దౌర్జన్యం జరగడం జరిగింది. దౌర్జన్యం జరిగినటువంటి వ్యక్తి దళితుడవ్వడం అనేటటువంటి దాన్ని వీళ్ళు, హ్మ్. వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. హ్మ్. వాడుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో నేను నిజంగా సోదరులందరికీ చెప్తున్నాను కదా! మిమ్మల్ని మీరు పదే పదే నిజంగా ఎవరైనా ఈ మాట మాట్లాడితే ఖచ్చితంగా పళ్ళు రాలగొట్టాల్సిందే. హ్మ్. ఎందుకనంటే ఇక్కడ ఎవడు తక్కువ జాతి, ఎక్కువ జాతి ఎవడు లేడండి. హ్మ్. మాట మాటకి గూడా తక్కువ, ఎక్కువ అనేటటువంటి భేషజాలు, భావజాలాలను తీసుకొచ్చి మనుషుల్ని విడగొడుతున్నటువంటి కుహనా మేధావులు, హ్మ్. రాజకీయ తొత్తులు, హ్మ్. రాజకీయ నాయకులు. హ్మ్. ఇక్కడ మనుషుల మధ్య విభేదాలను సృష్టించి, ఆ మంట క్రియేట్ చేసి దాంట్లో చలి కాసుకుంటున్నారు. ఇది జనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. హ్మ్. అంతేగాని అక్కడ జరిగినటువంటి గొడవ యాదృచ్ఛికం. ఆ గొడవలో ఎవరైతే బాధితుడున్నాడో హ్మ్. అతని పక్షాన అందరం ఉన్నాం. హ్మ్. హ్మ్. అతనికి న్యాయం జరిగే తీరాలి. హ్మ్. అతను కిందవాడా, పైవాడా, మధ్యవాడా ఇది తర్వాత అండి. ఒక మనిషి, ఒక హ్యూమన్ బీయింగ్ హ్మ్. ఏ అహంకారంతో నువ్వు చేయి చేసుకుంటావు? హ్మ్. ఎందుకంత చేయి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? హ్మ్. ఒక్క విషయం. మనం ఇతను మాట్లాడిన దాన్ని మనం విన్నాం. అవతల తరపున కూడా అతన్ని మనం కూర్చోబెట్టి మాట్లాడాల్సిందే. హ్మ్. ఇద్దరికీ మధ్య ఏం జరిగిందనేటటువంటి విషయం చెప్పాల్సిందే. ఎవరైతే బాధితుడు ఉన్నాడో బాధితుడికి మనం న్యాయం చేయాలి. ఇట్ ఈస్ అవర్ మోటో. హ్మ్. అది మన బాధ్యత కూడా. హ్మ్. అంటే అక్కడ జరిగిన ఇష్యూ కంప్లీట్‌గా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతాయి. ఇటు మార్వాడీలు మనోళ్ళకి ఫోన్ చేయడం కావచ్చు, మనోళ్ళు మార్వాడీలా గాని, ఈ విధంగా కూడా ఫోన్ కాల్స్, ఆడియో కాల్స్ అన్ని కూడా చూసినాం మనం. ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం, ఒకళ్ళొకళ్ళు బెదిరించుకోవడం ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కంప్లీట్‌గా ఒక విలేజ్‌లో కూడా మార్వాడి సంబంధించి ఇష్యూ పైన సో బంద్ కూడా ప్రకటించుకోవచ్చు స్వచ్ఛందంగా. సో ఎట్లా చూడొచ్చు ఇవన్నీ అంటే? ఇదంతా ప్రీ ప్లాన్డ్ అండి. హ్మ్. ఇదంతా ప్రీ ప్లాన్డ్. హ్మ్. నేను ఒకటే మాట చెప్తున్నాను. అక్కడ జరిగినటువంటిది, ఆ జరిగినటువంటి ఘర్షణ దళితుడిది హ్మ్. అనేటటువంటి దాన్ని ఫోకస్ చేసిన వాళ్ళెవరు? హ్మ్. దళితుడు అని చెప్పేసని తిట్టాడని ఫోకస్ చేసిన వాళ్ళు అది బయటికి తీద్దామండి ఫస్ట్ మనము. హ్మ్. దాని మీద ఎంక్వైరీ పెడదాం. హ్మ్. ఎంక్వైరీ పెడితే అర్థమవుతది ఏంటి అనంటే, ఇదంతా ప్రీ ప్లాన్డ్‌గా జరిగినటువంటి విషయం. అక్కడ జరిగింది యాదృచ్ఛికం. హ్మ్. అంటే రాబందులు శవం కోసం ఎదురు చూసినట్టుగా హ్మ్. ఈళ్ళెవరైతే ఉన్నారో హ్మ్. వీళ్ళు ఆ చర్య కోసం ఎదురు చూస్తున్నారు. టైం కోసం ఎదురు అంటే ఎవరు చూస్తున్నారు. మేడం? వీళ్ళంటే ఎవరు? ఎవరైతే మాట్లాడుతున్నారో, హ్మ్. ఎవరు గో బ్యాక్ అని మాట్లాడుతున్నటువంటి ఆహ్, ఈ వ్యక్తులెవరైతే నాకు కొంతమంది పేర్లు హ్మ్. మాట్లాడడం గూడా ఇష్టం ఉండదు. ఓకే. ఎందుకనంటే హ్మ్. అసలు ఎందుకు పనికిరాని, పనికిమాలిన వాళ్ళందరిని కూడా హైలైట్ చేసుకుంటూ కూర్చున్నారిన్నాళ్ళు. హ్మ్. నేనెందుకు మాట్లాడాలసలు వాళ్ళ గురించి? హ్మ్. హ్మ్. నాకేం అవసరం ఉంది? హ్మ్. నా వాదన వినిపిస్తా, నా వాణి అవును. వినిపిస్తా. హ్మ్. ఎవరున్నారో తెలవదా? అవును. ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారో హ్మ్. తెలవదా? హ్మ్. ఎవడెవడొచ్చి మాట్లాడుతున్నాడో తెలీదా? హ్మ్. ఎవరెవరు ఈ ఈ సమాజాన్ని అన్రెస్ట్‌లో హ్మ్. క్రియేట్ చేస్తున్నారనేది మనకు హ్మ్. తెలియదా? హ్మ్. హ్మ్. ఇక దీని వెనక ఉన్నటువంటి రాజకీయ కుట్ర, హ్మ్. ప్రాంతీయవాదం అనేటటువంటిది ఇప్పుడు చాలా వచ్చినాయి. అంతకుముందు గూడా మనకి అదేంటి మద్రాసును ఆంధ్ర అవును. కలిసున్నప్పుడు మద్రాసి అన్నప్పుడు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని చెప్పేసనన్నారు. ప్రాంతీయవాదాలు ఖచ్చితంగా ఉంటాయి. హ్మ్. ఎందుకు అనంటే ఒకళ్ళ మనుగడ మనము సహించలేనప్పుడు, డామినేటింగ్ సహించలేనప్పుడు ఖచ్చితంగా వస్తది. అది వాస్తవం అయిన రోజున డెఫినిట్‌గా ఆ నినాదము హ్మ్. ప్రజావాణిగా మారి హ్మ్. అది సక్సెస్ అవ్వటం అనేటటువంటిది జరుగుతుంది. హ్మ్. కానీ అన్నిట్లికి అదే ప్రాంతీయవాదాన్ని మేము చెప్పిచ్చేస్తాం. మేమిక్కడున్న అందరిని ఎలగొట్టేస్తాం. మేము తరిమేస్తాం అనంటే హ్మ్. నేనంటున్నాను తరిమేసేవాడిని అడుగుతున్నాను. హ్మ్. తరుముదామని చెప్పేవాడిని అడుగుతున్నా. ఇక్కడ ఉన్నటువంటి జనాలకి నువ్విచ్చేటటువంటి భరోసా ఏంటి? హ్మ్. ఒక్కళ్ళైనా భరోసా ఇవ్వగలరా? హ్మ్. ఒక్కళ్ళైనా ఒక ఉద్యోగం ఇవ్వగలరా? ఒక్కళ్ళైనా వాళ్ళకి దశ, దిశ నిర్దేశం చేయగలరా? వాళ్ళ పబ్బం గడుపుకుంటానికి, వాళ్ళు నాయకులవ్వడం కోసం, హ్మ్. వాళ్ళు ఎక్కడ ఉనికిని బయట పెట్టుకొని హ్మ్. దండు కోసం కోసం ఇదంతా దండుపాళ్యం బ్యాచ్ హ్మ్. చేస్తున్నటువంటి
అరాచకాలని చెప్పాలి. అంటే ఇదంతా మార్వాడి గో బ్యాక్ అనేది వచ్చింది నినాదం అని చెప్పేసి ఇదంతా కుట్ర కాదు. సో, కేవలం వాళ్ళ ఆధిపత్యం ఎక్కువైపోయింది. ఇటు బేగం బజార్ పోయినా, ఎక్కడ పోయినా సో, వాళ్ళందరూ కుల వృత్తులలోకి వచ్చేసిర్రు. అండ్ ఆధిపత్యం ఎక్కువైపోయింది కాబట్టి, సో, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి వచ్చి, సో, అలాంటిది మన వాళ్ళ మీద కొట్లాడుతుర్రు. అందుకని ఇదంతా కూడా మార్వాడి అసలు ఎవరు వీరు అసలు వద్దే వద్దు అని చెప్పేసి ఈ విధంగా నినాదం తీసుకొస్తున్నామని చెప్పి చెప్తాను. నేను ఒప్పుకుంటా. హ్మ్. మీరేమైతే అన్నారో వాళ్ళందరూ కుల వృత్తుల్లో కూడా చొచ్చుకొని వచ్చేసారు. హ్మ్. కాబట్టి వాళ్ళందరూ మనయి ఆక్యుపై చేశారు. మనం వాళ్ళని తరిమేయాలి. హ్మ్. నేనొక మాట మాట్లాడుతున్నాను. హైదరాబాద్ కానివ్వండి, తెలంగాణలో ఈ మార్వాడీలొచ్చి ఎన్ని సంవత్సరాలయింది? హ్మ్. దాదాపు 200 శతాబ్దాలు. హ్మ్. 200 సంవత్సరాల కిందట వచ్చి కూర్చున్నారు. వచ్చినటువంటి మనుషులు ఈ విధంగా చొచ్చుకుపోయారు అనంటే వాళ్ళకి అవకాశం ఇచ్చిందెవరు? హ్మ్. అవకాశం ఇచ్చిందెవరు? హ్మ్. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను. నువ్వు నా ఇంట్లోకి ఎలా రాగలిగావు? అవును. నేను యాక్సెప్ట్ చేస్తేనే వచ్చావు. హ్మ్. అంతేగాని నేను అక్కడ ఎంట్రీలోనే నిన్ను రిజెక్ట్ చేస్తే అటు నుంచి అటే పోతావుగా. అవును. మరి ఈ మార్వాడీలొచ్చినప్పుడు హ్మ్. వీళ్ళు నీ కుల వృత్తుల్ని గ్రాప్ చేస్తున్నారని అనుకున్నప్పుడు వెంటనే నువ్వెందుకు మేల్కొనలేదు? హ్మ్. నీ బిడ్డల్ని ఎందుకు తయారు చేయలేదు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. హ్మ్. మార్వాడి వాడు చిల్లర కొట్టు పెట్టుకున్నాడు అనంటే వాడి కొడుకు 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వచ్చేటప్పటికి అక్కడి నుంచే ఆ వ్యాపారాన్ని అందిపుచ్చుకుంటాడు. అవును. డిగ్నిటీ ఆఫ్ లేబర్ శ్రమని గౌరవించుకుంటారు. హ్మ్. వాళ్ళు ఆ వ్యాపారం వేరే వాళ్ళ చేతుల్లోకి అట్టి పెట్టకుండా హ్మ్. ఆ కుటుంబమే కాపాడుకుంటూ దానికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టిని వాళ్ళు పొంది వాళ్ళు మనం ఏదైతే వదిలేసామో అండర్లైన్ దిస్ పాయింట్ హ్మ్. ఏదైతే వదిలేసామో దాన్ని వాళ్ళు ఓన్ చేసుకుంటూ వచ్చారు తప్ప హ్మ్. నీ చేతిలో ఉన్నది లాక్కున్నారా, నీ ఇంటికి వచ్చి కొట్టారా, నీ తల పగలగొట్టారా, నిన్నేమన్నా దౌర్జన్యం చేశారా? ఇది మాట్లాడదాం. హ్మ్. హ్మ్. మా కుల వృత్తుల్ని లాక్కున్నారంటే నువ్వు వదిలేస్తేనే హ్మ్. అతను గ్రాప్ చేశాడు. హ్మ్. ఇప్పుడు నువ్వు మొదలుపెట్టు. హ్మ్. నువ్వు మొదలు పెడతావా? హ్మ్. నువ్వు చెయ్యవు. ఇంకొకటి చేస్తే తన్ని తరుముతావు. హ్మ్. ఎవరు చెయ్యాలా? హ్మ్. ఎవరు చేయాలమ్మా? పొద్దున్నే లెగిస్తే నా బట్టలు ఉతుక్కోవాలి. ఇవాళ వాషింగ్ మిషన్‌లు వచ్చాయి కాబట్టి బతికి బట్టగట్టినాం. అవును. వాషింగ్ మిషన్‌లు ఎందుకొచ్చినాయి చెప్పండి? హ్మ్. ఇవాళ మనం మార్వాడి గో బ్యాక్ అన్నప్పుడు వాషింగ్ మిషన్‌లు గో బ్యాక్. హ్మ్. ఐరన్ ఇవి గో బ్యాక్. అవును. ఎందుకంటే ఒక చాకలి ఇస్త్రీ చేస్తే అతని కుటుంబం పోషించబడేది. అవును. అతని వృత్తి అది. అతను చేసినంత అద్భుతంగా ఇంకెవరు చేయరు. అవును. నేను చేత్తేనో, నువ్వు చేత్తేనో ఆ ఇస్త్రీ మడత నలగదు. హ్మ్. అంత గొప్పగా ఇస్త్రీ చేయటము రాదు. హ్మ్. అలాగే ఒక కుమ్మరి అద్భుతంగా కుండని తయారు చేస్తాడు. నువ్వు నేను చేయమను పేడ ముద్ద మట్టి ముద్ద మిగులుతది. అవును. దాన్ని ఎవడు యాక్సెప్ట్ చెయ్యడు. ఎందుకంటే వాళ్ళ డీఎన్ఏలోనే ఆ పని పట్ల వాళ్ళకున్న నైపుణ్యం అనేది డీఎన్ఏ ద్వారా వస్తుంది. హ్మ్. దీన్ని ఇంకొకళ్ళు ఆక్యుపై చేసుకున్నారు అనంటే ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తుల్ని ఎవరు ఆక్యుపై చేసుకుంటారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే. ఇప్పుడు మార్వాడీలంటే హ్మ్. అదొక జాతి మాత్రం కాదండి. హ్మ్. దాంట్లో వైశ్యాస్ ఉన్నారు. అవును. అలాగే ఎస్సీలున్నారు, ఎస్టీలున్నారు, కుమ్మర్లున్నారు, వివిధ బీసీలున్నారు. అందరూ వివిధ రకాల కుల వృత్తులు కలిగినటువంటి వాళ్ళు దాంట్లో ఉన్నారు. హ్మ్. వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడికొచ్చారో ఎవరెవరు మనం కుల వృత్తులు వదిలేస్తున్నామో హ్మ్. దాన్ని వాళ్ళు గ్రాప్ చేసుకొని పెట్టుకొనున్నారు. హ్మ్. ఇదే విషయం ఒకవేళ ఇది హ్మ్. ఇది గమనించండి. హ్మ్. ఈ స్టడీ ఉండాలి కదా! హ్మ్. స్టడీ లేకుండా కుల వృత్తుల్లోకి వచ్చారంటే ఏం చేస్తున్నారో భయ్ కుల వృత్తుల్లోకొస్తే హ్మ్. లాగి పెట్టి దవడ పగలగొట్టి ఇది నా వృత్తి, నా కొడుకు చేస్తున్నాడు, నేను చేస్తున్నా, నా తాత ముత్తాతలు చేస్తున్నారు అని నువ్వు ఎల్లగొట్టలేదంటే అర్థం ఏంటి? నువ్వు వదిలేసినటువంటి సాడల మగ్గం హ్మ్. వాడు పట్టుకొని నేసాడు. అవును. అరే నువ్వు వదిలేసినటువంటి కుమ్మరి కొలిమి ఏదైతే ఉందో వాడు పట్టుకున్నాడు. హ్మ్. నువ్వు వదిలేసినటువంటి ఇస్త్రీ పెట్టి ఏదైతే ఉందో వాడు ఆటోమేటిక్ ఐరన్ ఇది లాండ్రీలో వాడు స్టార్ట్ పెట్టుకున్నాడు. చేసుకున్నాను. అవును. నువ్వు వదిలేస్తేనే వాడికి దక్కింది. హ్మ్. అది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సినటువంటిది. అంటే ఇదే విషయం కుల వృత్తులకు సంబంధించి వాళ్ళకు ఒకవేళ మాట్లాడితే మీ కుల వృత్తి ఇది చేయాలి కదంటే మేము ఇంకెన్నొద్దులు ఇదే చేసుకుంటా బతకాలి. సో మేము చదువుకోవద్దా మా బిడ్డల్ని చదువుకోనియొద్దా అని చెప్పి వాళ్ళ వర్షన్ ఇట్లా మాట్లాడతారు. ఏవండి రెండో మీరే మాట్లాడేస్తే? హ్మ్. నువ్వు చెయ్యవు, హ్మ్. ఇంకొకళ్ళని చేయనియ్యవు. హ్మ్. మరి ఈ పని ఎవరు చేయాలా? హ్మ్. ఇప్పుడు జనం ఎలా బ్రతకాలి? హ్మ్. నువ్వు వదిలేసినప్పుడు అది నీది కాదు. అవును. నీ కుల వృత్తి అని మాట్లాడు. హ్మ్. అది నా కుల వృత్తి కాదు. హ్మ్. నేను ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోతాను. మేము చదువుకోవాలి. హ్మ్. మేము ఎడ్యుకేట్ కావాలి. నా బట్టలు ఇంకొకటి ఇస్త్రీ చేయాలి. హ్మ్. ఎందుకంటే నేను పలానా దానికి సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన వాడిని, బట్టలు ఉతికే కమ్యూనిటీకి సంబంధించిన వాడిని, నేను గొప్పవాడిని అవ్వాలనుకున్నా. నా బట్టలు ఇంకొకటి ఉతకాలని నువ్వు అనుకున్నావా లేదా? హ్మ్. అలాగే కుమ్మరి వృత్తిని వదిలేసేసి నేను ఒక మంచి కన్స్ట్రక్షన్స్ వ్యాపారం చేయాలనుకుని నువ్వు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయావో ఈ కుండ ఇంకొకటి తయారు చేయాలని అనుకున్నావా లేదా? ఎందుకంటే నీ ఇంట్లో కుండ కావాలి. హ్మ్. నీ ఇంట్లో కావాల్సింది ఇంకొకటి తయారు చేసింది తెచ్చుకోవాలని అనుకుని నువ్వు వదిలేసినప్పుడు వాడు పట్టుకున్నాడు. హ్మ్. మరి దాన్ని ఈ రోజున నువ్వేమో ఎందుకు చేయవురా అంటే నేను ఆఫీసర్ని అవుతా అవును. అంటావు, అవును. లేదా నేను చదువుకుంటానంటావు. అభివృద్ధి కావాలి. హ్మ్. కానీ ఈ రోజు ఎవడో వచ్చి దాన్ని పట్టుకుంటే ఇది నా కుల వృత్తి అంటావు. నువ్వు చెయ్యవు, హ్మ్. ఇంకొకరిని రానియవు. హ్మ్. జనం ఎలా బతకాలి అని మాట్లాడుతున్నా నేను. హ్మ్. వాళ్ళ అవసరాలు ఎలా తీరాలి? నువ్వు తీరవు, తీర్చవు,
ఇంకొకళ్ళు వస్తేనేమో ఈ విధంగా మాట్లాడుతున్నాం. హ్మ్. వాషింగ్ మిషన్లు ఎందుకు వచ్చినాయి? హ్మ్. ఒక కులవృత్తి ఉన్నటువంటి వాళ్ళు దాన్ని వదిలేయడం వల్లనే కదా! హ్మ్. చేసుకోలేక వాడేం చేశాడు, తెలివిగల్లాడు ఏం చేశాడు, వాషింగ్ మిషన్ అని తయారు చేసి మన ఇంటికి పంపించేశాడు. అంటే ఏంటి? ఒక కులవృత్తి ఉన్నటువంటి వ్యక్తి ఉన్నట్టే కదా ఇంట్లో. వాషింగ్ మిషన్‌లో పడేసుకుంటున్నాం. అదే మొదట్లోనేమో తీయాలి, చెయ్యాలి, దాన్ని అమెండ్మెంట్స్ చేసుకుంటూ ఇవాళ సుఖంగా, పులసత్తుగా కూర్చొని మీట నొక్కితే మిషన్ పనిచేస్తుంది. అవును. ఈ మిషన్‌లు పనిచేస్తున్నటువంటి ఉన్నంత కాలము మనుషులు పనులు లేక రోడ్డు మీద పడిపోయి, అగమ్య గోచరంలో ఉన్నటువంటి ఆ మనుషుల్ని మిస్‌లీడ్ చేస్తున్నటువంటి జాతే హ్మ్. ఇవాళ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టేటటువంటి జాతి. హ్మ్. సో, ఇంకోటి మెయిన్‌గా చూసుకుంటే ఈ కల్చర్ ఎందుకొచ్చింది అసలు మీరు ఇప్పట్లో అంటే మీరు ఎవరైతే చెప్పారో కొంతమంది వాళ్ళకి ఇప్పుడే ఎందుకు అంటున్నారంటే, సో, మార్వాడోళ్ళ వల్ల తెలంగాణకి ఏం లాభం ఉంది? వాళ్ళు షాపులు పెట్టుకుంటారు. ఓకే. ఫైన్ పెట్టుకుంటారు. కానీ షాపులలో ఆన్‌లైన్ పేమెంట్ చాలా తక్కువుంటాయి. సో, ఆన్‌లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. సో, వాళ్ళు మళ్ళా దాంట్లో ఇక్కడ పని చేస్తారు. పోయి పెట్టుబడులు వాళ్ళు గుజరాత్‌లో పెట్టుకుంటారు. తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి ఏం లాభం ఉంది వాళ్ళ వల్ల? హ్మ్. అని చెప్పేసి ఈ మాటలు మాట్లాడుతున్నారు. నేనొక మాట చెప్తాను. హ్మ్. ఇప్పుడు ఈ ఈ రీసెంట్‌గా ఈ మధ్య ఒక సర్వే వచ్చింది. హ్మ్. ఏంటి అనంటే, ప్రభుత్వం ఎప్పుడైతే ఈ కార్డ్ స్వైపింగు, తర్వాత గూగుల్ పేలు, ఫోన్ పేలు, తర్వాత ఈ స్కానర్స్ పెట్టిందో, హ్మ్. ఆ ఆదాయం మొత్తం అంతా కూడా బ్యాంక్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది. అవును. రిజిస్టర్ అవుతుంది. అవును. ఆ రిజెక్ట్ అయినప్పుడు అది ఏమవుతుంది అనంటే, ఇప్పుడు ఒక బండి పెట్టుకున్నవాడు ఉన్నాడమ్మా. రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ పెట్టుకున్నటువంటి వాడు. వాడి రోజుకి ఆదాయం ఒక 2000, 3000 ఉంటది. మినిమమ్ ఆదాయము 10,000 ఉంటది. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. లేదా 5,000 ఉంటది. వాడు బ్యాంక్‌లో యేసుకుంటున్నాడు. ప్రతిదీ నువ్వన్నట్టుగానే గూగుల్ పేలు అవును. ట్రాన్స్‌ఫర్‌లు అవుతున్నాయి. వెళ్ళిపోయిన తర్వాత నెలకి వాడి ఆదాయం ఎంత కనిపిస్తుందక్కడ? హ్మ్. 1,50,000 కనిపిస్తుంది. హ్మ్. వెంటనే ప్రభుత్వానికి ఏమన్నా అమ్మ వీడు 1,50,000 హ్మ్. వీడికొస్తున్నాడు. అంటే వీడు టాక్స్‌లు ఎగ్గొడుతున్నాడు. హ్మ్. 1,50,000 వీడికొస్తుంది. అంటే మినిమమ్ సంవత్సరానికొచ్చేసరికి వీడి ఆదాయం ఎంత? 15,00,000 దాటుతుంది. హ్మ్. కాబట్టి వీడికి టాక్స్ ఏసేయండి. హ్మ్. హ్మ్. అనేసి ఇమ్మీడియేట్‌గా టాక్స్‌లొచ్చి పడిపోయినాయి. పడిపోయినప్పుడు వీడు ఒక్కసారి గుండె ఆగినంత పనైంది. హ్మ్. ఎందుకంటే 10,000 రోజుకొచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో, లేదా రూ. 5,000 ఆదాయం ఏదైతే ఉందో, 5,000 అతని లాభం కాదు. హ్మ్. దాంట్లో వాడు వాడికి గిన్నెలు కడిగే వాళ్ళకి ఇవ్వాలి. అవును. అలాగే దోసలు వేసే ఇడ్లీలేసే మాస్టర్లు, వంట మాస్టర్లకి జీతాలివ్వాలి. అలాగే దాంట్లోనే సరుకులు కొని తెచ్చుకోవాలి. దాంట్లోనే రెంట్ కట్టుకోవాలి. దాంట్లోనే ఇంటి రెంట్‌లు కట్టుకోవాలి. పిల్లల ఫీజులు కట్టుకోవాలి. అన్నీ తీసేస్తే రోజుకి 500కి మించి అతనికి మిగలవు. హ్మ్. మీరు ప్రభుత్వం ఏం జేసింది? వీడికి నెలకొచ్చేసరికి 1,50,000 సంవత్సరానికొచ్చేసరికి 15,000. దాదాపు 18,00,000 వస్తున్నాయని జెప్పి టాక్స్ ఏసింది. అప్పుడు వీళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో ఏం బెట్టారు? బాబు మాకు డబ్బులివ్వండి. హ్మ్. హ్మ్. దయచేసి ఇవన్నీ మేము చేయలేము. సో, అనార్గనైజ్డ్ సెక్టర్స్‌కి తాకింది. ఆర్గనైజ్డ్ సెక్టర్స్‌కి కూడా ఇది తాకింది. హ్మ్. కాబట్టి అన్నిటిల్ని లాభాల కిందట తీసుకోవాలంటే ఆడిటింగ్ పెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సెక్టర్ కిందకెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంది. హ్మ్. ఇప్పుడు ఇలాంటి సిస్టమ్‌ని నువ్వు పెట్టాల్సొచ్చినప్పుడు గవర్నమెంట్ ఒక ప్రపోజల్ తీసుకొనొచ్చి అది ఎవరు చేయాలా? గవర్నమెంట్, వ్యాపారస్తులు కూర్చొని చేయాల్సినటువంటిది. హ్మ్. సరే నువ్వన్నావు. వాళ్ళు డబ్బులే తీసుకుంటున్నారని. హ్మ్. నేను అడుగుతున్నాను ఇక్కడున్నటువంటి వాళ్ళు. ఇక్కడున్నటువంటి వాళ్ళందరూ గూగుల్ పేలే తీసుకుంటున్నారా? డబ్బులెవరు తీసుకోవట్లేదా? హ్మ్. పైసలెవరు తీసుకోవట్లేదా? మరి మన లెక్కలు గూడా బయటికి తీయాలి కదా మనం. హ్మ్. ఇంకొక విషయం. నిజంగానే వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. రైట్. వాళ్ళు ఎవరెవరైతే దోపిడీ ఎంత చేస్తున్నారో ఆ లిస్ట్ మొత్తము పత్రికలకి రిలీజ్ చేయమని చెప్పండి. మనం లేమా? హ్మ్. దేశానికి, అలాగే రాష్ట్రానికి ఆర్థికపరమైనటువంటి గండి పడుతుంది అంటే, ఊరుకుంటానికి మనం సిద్ధంగా ఉన్నామా? హ్మ్. ప్రెస్ ఉన్నాం. హ్మ్. మనం బయట పెడతాం. అలాగే వాళ్ళ దగ్గర ఏదైతే ఉన్నదో ఇన్ఫర్మేషను తీసుకెళ్ళి ప్రభుత్వానికివ్వండి. హ్మ్. వాళ్ళ ప్రభుత్వమే కదా! ఈరోజు ఎవరైతే గొంతులెత్తుకొని అరుస్తున్నారో, హ్మ్. ఎవరికైతే ఫేవర్ చేస్తున్నారో మరి ఆళ్ళ ప్రభుత్వమే ఉంది కదా అక్కడ. హ్మ్. తీసుకెళ్ళి పడేయండి అక్కడ కట్టలు కట్టలు. హ్మ్. ఇదిగో పలానా వాడు ఎగ్గొడుతున్నాడు. ఇంత ఇన్‌కమ్ వస్తుంది. ఇంత ఇది చేస్తుంది. ఇదిగో వీడికి ఆధార్ కార్డ్ లేదు. వీడికి ఇంకొక కార్డ్ లేదు. వీడికి ఓటర్ ఐడీ లేదు. వీడిక్కడ కూర్చొని సొమ్ము దోచుకెళ్తున్నాడు. మొత్తం డాటా మొత్తం కలెక్ట్ చేసి ఫస్ట్ ప్రెస్‌కి గవర్నమెంట్‌కివ్వండి. హ్మ్. గవర్నమెంట్‌కిచ్చి ప్రెస్‌కి రిలీజ్ చేయమని. అప్పుడు ఒక ఆట ఆడుకుందాం. హ్మ్. హ్మ్. ఇవన్నీ చేయకుండా గుడ్డగాల్చి మీదేసేస్తే హ్మ్. మసి హ్మ్. తుడుచుకోవాల్సినటువంటి పరిస్థితి. హ్మ్. ఇవాళ మీడియా, ఈ యూట్యూబ్‌లు బాగా యాక్సెస్ ఈజీ అయిపోయిన తర్వాత హ్మ్. ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు వాడి మీద ఇష్టం వచ్చినట్టు వాడేద్దాం. హ్మ్. పడేద్దాం. హ్మ్. ఆ తర్వాత వాడు తుడుచుకుంటాడు, వాడు కడుక్కుంటాడు. హ్మ్. ఈ యొక్క భాష, హ్మ్. ఈ యొక్క భావజాలాన్ని తిప్పి కొట్టాల్సినటువంటి అవసరము ఇందాక మీరన్నారు. హ్మ్. కుల వృత్తులు మేమెందుకు చేయాలి? మేము చదువుకోవద్దని. హ్మ్. మరి చదువుకున్న పిల్లలకే నేను మాట్లాడుతున్నాను. ఎవరో వేసినటువంటి వలలో పడకండి. హ్మ్. ఎవరో తీసినటువంటి వాళ్ళ స్వార్థం కోసం తీసినటువంటి స్వార్థపు రాజకీయాల సాలెగూడులో యువత చిక్కుకోవద్దు. హ్మ్.
సో ఫైనల్‌గా ఏం చెప్తారు మేడం? అంటే ఇదంతా కూడా ప్రజలలోకొచ్చిన ప్రజల్లో స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి అని నేను అంటే ఇప్పుడు చూసుకున్న మన కోమటి కమ్యూనిటీ వాళ్ళు కూడా సెపరేట్‌గా ఒక అమంగల్ ఆ ఏరియాలో కూడా కంప్లీట్‌గా వాళ్ళు బంద్‌కి పిలుపునిచ్చారు. ఇట్లా ఈ విధంగా సో సుమారుగా కేవలం 10 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుందది. హ్మ్. ఒక చిన్న ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఇప్పుడు జరుగుతుంది. మీరన్నారు వైశ్యులంతా హ్మ్. ప పలానా ప్లేస్‌లో బంధించారు. హ్మ్. మరి స్ట్రైక్ ఎందుకు జరగలేదన్నారు? హ్మ్. హ్మ్. ఎందుకు ఆగిపోయింది? హ్మ్. కూర్చొని మాట్లాడుకోండి అని ఎందుకన్నారు? హ్మ్. అంటే దేర్ ఈస్ ఎ ఫిషీనెస్. హ్మ్. ఈ హ్మ్. యొక్క ఉద్యమము లేకపోతే ఈ యొక్క గో బ్యాక్ అనే నినాదం ఏముందో దాని వెనక ఫిషీనెస్ ఉందనేది ఈ ఒక్క విషయంతో మనకి తేటతెల్లమైపోయింది. హ్మ్. అలాగే ఈ ఆర్యవైశ్యులు హ్మ్. అందరూ ఆర్యవైశ్యులు, కోమటోళ్ళు, స్మగ్లర్లు హ్మ్. అని ఒక పెద్దాయన ఒక మహా గ్రంథం రచించాడు. హ్మ్. మహాగ్రంథం రచించినటువంటి రోజున ఇదే వైశ్యులు, ఇదే కోమటోళ్ళు పొయ్యి ఆయన్ని పొట్టు పొట్టు తిట్టారు. హ్మ్. తిట్టారా లేదా? అవును. ఆయన ఆర్గ్యూ చేశారా లేదా? హ్మ్. ఇవాళ అదే మనిషి మార్వాడి గో బ్యాక్ అనంగానే ఈళ్ళందరూ పోయి ఆయన వెనక నిలబడ్డారు అంటే, వాళ్ళు ఆడేటటువంటి డ్రామాలో, ట్రాప్‌లో వీళ్ళు పడ్డారా లేదా? హ్మ్. ఇప్పటి వరకు ఆ వ్యక్తి ఆర్యవైశ్యులకి క్షమాపణ చెప్పలేదు. వాళ్ళని తోలనాడినందుకు అతనితో తిట్టించుకున్నారు. స్మగ్లర్‌లు అనిపించుకున్నారు. దందాలన్నారు. బ్లాక్‌మెయిలర్స్ అన్నారు. అన్నీ పడినటువంటి వాళ్ళు అన్నటువంటి వ్యక్తి వెనక నిలబడి పలానా వాళ్ళు గో బ్యాక్ అంటే హ్మ్. రేపొద్దున మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించడం వీళ్ళకి ఎంత వరకు? హ్మ్. అలాగే మనలో మనకి తగువులు పెట్టి ఒకళ్ళ మీద అంటే ఇక్కడ దరిద్రం ఏంటంటే హిందూ అనేటోడు ఎవరేం చెప్పినా ఇనేస్తాడు. హ్మ్. హ్మ్. ఆవేశం ఎక్కువ. ఎళ్ళిపోతాడు. ముందు వెనక ఆలోచించేటటువంటి సిట్యుయేషన్ ఇక్కడ ఉండదు. హ్మ్. ఎందుకు అనంటే ఈ సనాతన ధర్మము, హిందుత్వం ఏదైతే ఉందో ఇట్స్ అన్ అనార్గనైజ్డ్ సెక్టర్ కింద ఉండిపోయింది. హ్మ్. హ్మ్. దీన్ని నడిపేటటువంటి ఆ యొక్క పీఠాధిపతులు గాని, మత బోధకులు గాని, మతం అని నేననను. ఎవరైతే గైడ్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ సక్రమంగా వీళ్ళని గైడ్ చేయకపోవడం అనేటటువంటి దాంట్లో వచ్చినటువంటి ఆ యొక్క హ్మ్. ఆహ్, అనిశ్చితి. ఈ హిందూ హ్మ్. మతంలో ఉన్నటువంటి. ఈ హిందువుల్ని ఈజీగా నువ్వు ట్రాప్ చేయొచ్చు. ఈజీగా రెచ్చగొట్టొచ్చు. హ్మ్. ఈజీగా విడదీసేయొచ్చు కూడా. హ్మ్. ఈ యొక్క సౌలభ్యాన్ని మన సోకాళ్ళు కుహనా మేధావులు, హ్మ్. అలాగే రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో ఒకసారి దళితవాదంతోటి ముందుకొచ్చి మిగిలిన వాళ్ళందరినీ కూడా కూడగట్టుకొని ఈ విధంగా అభివృద్ధి జరగకుండా రేపొద్దున ఇవాళ మార్వాడి గో బ్యాక్ అన్నవాళ్ళు రేపొద్దున ఇదే వైశ్యుల్ని హ్మ్. కోమటోళ్ళు, స్మగ్లర్లు అని అన్నటువంటి ఆ వ్యక్తి రాసినటువంటి పుస్తకాన్ని నిజం చెయ్యరని మీరేమైనా చెప్పగలుగుతారా? అది వాళ్ళు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. హ్మ్. వీళ్ళ వ్యాపారాలకి గండి పడుతున్నప్పుడు మనం కూర్చొని ఆలోచించాలి. వాళ్ళు ఏ విధమైనటువంటి వ్యాపార లావాదేవీలు నడుపుతున్నారో, ఏ విధమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి పందాలో వాళ్ళు వెళ్తున్నారు. వాటిల్ని మనం ఎందుకు ఓన్ చేసుకోం? హ్మ్. మనం చేసుకోం. హ్మ్. ఎప్పుడో దశాబ్దాల కాలం నాటి ఉన్నటువంటి వాటిల్లోనే మనం కూర్చొని మనం ఎదగడం లేదని ఎదుటివాడి మీద పడి ఏడవడం ఎంతవరకు కరెక్టు. హ్మ్. కాబట్టి వాడి యొక్క మేధస్సును మనం ఓన్ చేసుకుందాం. మనం ఎదుగుదాం. హ్మ్. అది నేను మాట్లాడుతున్నా. గో బ్యాక్ అనే ముందు నువ్వు కమ్ బ్యాక్. హ్మ్. కమ్ బ్యాక్. హ్మ్. అంటే కమ్ బ్యాక్ అంటే ఎక్కడికి కమ్ బ్యాకు? నువ్వు ఎక్కడున్నావో నీ అస్తిత్వంలోకి నువ్వు రా. హ్మ్. నువ్వేం మర్చిపోయావో అది తేల్చుకో. ఈ కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు పునరాలోచించండి. ఈరోజు ఇవాళ బ్యూటీ పార్లర్‌లు అనేటటువంటివి ఎప్పుడెలిసినాయండి? హ్మ్. ఇవన్నీ సెలూన్స్ కాదా? హ్మ్. సెలూన్స్ అన్నీ ఇవాళ అద్భుతంగా ఉన్నాయి. సెలూన్స్ అన్నిటిల్ని కూడా ఓసీలే పెట్టుకుంటున్నారు. హ్మ్. ఇంకా చెప్పాలంటే దీంట్లో వైశ్యాస్ ఉన్నారు. తర్వాత బ్రాహ్మిన్స్ కూడా పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవును. అసలు సిసలైన కుల వృత్తులు వదిలేయబట్టే కదా! హ్మ్. ఇవాళ వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. లక్షల, కోట్లు ఎందుకు సంపాదిస్తున్నారండి వీట్లి మీద? హ్మ్. హ్మ్. తెలివితేటలు. ఎదగాలి అనేటటువంటిది. పక్కవాడు ఎలా ఎదిగాడో వాడి నుంచి నేర్చుకొని ఎదగడం అనేటటువంటి దాన్ని చూసాడు. అది దయచేసి ఎవడో ఏదో వాగితే హ్మ్. దానిలో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు, సత్యాలు, సత్యదూరమైనటువంటి వాటిల్లోకి ఆ ప్రలోభాలకి వెళ్ళిపోయి, ఈరోజు మనం పిల్లలందరినీ కులవృత్తులకు దూరంగా తెచ్చేసి, వాళ్ళు ఆ కులవృత్తిలో ఎలా అభివృద్ధి చెందాలో ఒక్కడైనా ఈ హ్మ్. మాట్లాడేవాడు చెప్పాడా? హ్మ్. ఆ కులవృత్తిని ఎంత అద్భుతంగా పైకి తీసుకొని వెళ్ళొచ్చో వీడు ఈ రోజు గ్లోబలైజేషన్ అయిపోయిందండి. అయిపోయినప్పుడు మన వాళ్ళందరూ యూఎస్‌లు పోతున్నారు. ఇంకొక చోటికి పోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ట్రంప్ మనాళ్ళందరిని వెనక్కి పంపిస్తామంటే మనం ఎందుకు గగ్గోలు పెడుతున్నాం? వాడికి ప్రాంతీయవాదం లేదా? హ్మ్. హ్మ్. మరి ఇదే ప్రాంతీయవాదం అక్కడ ఉంది కదా! మరి అక్కడెందుకు గగ్గోలు పెట్టేసి ట్రంప్‌ని తిట్టేసుకుంటున్నాం మనము? హ్మ్. మనం మాత్రం ఇంకొకడిది దోచుకోవచ్చు. ఇంకొక చోటికెళ్ళొచ్చు. కానీ ఇంకొకడొచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తానంటే మాత్రము హ్మ్. దాన్ని మనం ఎలో చేయం. నేననేదేంటంటే నిజంగానే దోపిడీ జరిగితే దోపిడీని ఎదుర్కోవడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. ఆ దోపిడీని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని అభివృద్ధిని అడ్డుకోవడానికో, ఆర్థికపరమైనటువంటి అస్థిరతను క్రియేట్ చేయడానికి ఇలాంటి వాదాలు ముందుకొస్తే తిప్పి కొట్టే తీరుతాం.
సో ఫైనల్‌గా చెప్పండి మేడం. మీరు చెప్తున్న ఈ కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కుల వృత్తులు ఇప్పుడు కుండలు చేస్తారు. కుండ ఏసుకొని అమ్ముకుందామంటే మార్కెట్‌లో 100, 150, 200 కన్నా ఎక్కువ పోదు. హ్మ్. సో ఇంకోటి సరే పోనీ స్టార్ట్ చేద్దాం ఏదైనా స్టార్టప్ చేద్దామంటే ఆర్థికంగా ఇప్పుడు కుల వృత్తులు చేసుకునే వాళ్ళు ఆర్థికంగా ఉండదు. హ్మ్. సో అలాంటిది గవర్నమెంట్ ఏమన్నా సరే వీళ్ళకి ఫెసిలిటీస్ కల్పించి సో ఇలాంటివి ఏమన్నా చేయాలని అనుకోవచ్చా మనం? మీకసలు తెలుసా? హ్మ్. ఇప్పుడు ఎవరైతే మార్వాడి గోపాల్ గాని మందలం పడిపోయినాం గదా! హ్మ్. దీని మీద పడిపోయి ఇంత వర్కౌట్ చేస్తున్నాం గదా! హ్మ్. కుల వృత్తులకి సంబంధించినటువంటి వాటికి ఎంకరేజ్‌మెంట్ ప్రభుత్వం నుంచి లేదు అనేది మీరు మాట్లాడుతున్నారా? లేతే జనం అదే ఈ హ్మ్. సో కాల్డ్ మేధావులు మాట్లాడుతున్నారో నాకు తెలీదు. హ్మ్. అదే వాస్తవం అయితే మరి ఈ మార్వాడీలు కుల వృత్తుల్లోకి ఎలా జొర్రి ఎలా డబ్బులు సంపాదిస్తున్నారు? హ్మ్. మీరన్నారు ఒక కుండ తయారు చేస్తే రూ. 150కి అమ్ముడుపోవట్లేదని. అవును. అవును. మరి వాడిది ఎలా అమ్ముడుపోతుందండి? హ్మ్. హ్మ్. మాట్లాడాలి కదా మనము. హ్మ్. ఇంకొక విషయము వాడికి డబ్బెక్కడి నుంచి వస్తుంది? మనకెందుకు రాట్లా? అవును. మనం ఒక అప్పు చేశాము అనంటే, వ్యాపారం ఎలా చేయాలో తెలియకుండా అప్పు చేసేయాలన్న ఊహల్లో వ్యాపారం పెట్టి, నష్టపోయి, ఆ నష్టానికి మళ్ళీ ఎక్కడో ఒక చోట కూలీగా పోతున్నాం మనం. అవును. వాడేం చేస్తున్నాడు? చిన్నప్పటి నుంచి వ్యాపార మెళకువలు నేర్చుకొని, వ్యాపారం చేస్తూ వ్యాపారస్తుడిగా ఎదుగుతున్నాడు. ఇది తెలుసుకోవాలి. హ్మ్. ఇంకొకటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని మాట్లాడుతున్నారు. మార్వాడి గనక ఏ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఉందండి? హ్మ్. హ్మ్. వాళ్ళే ప్రభుత్వాలను మెయింటైన్ చేస్తున్నారు. అవును. అలాంటి స్థితిని నువ్వు నేర్చుకోవాల్సింది పోయి ఇంకా గవర్నమెంట్‌ల మీద రాళ్ళేయడం. హ్మ్. ఇంకా వాడెవడో మమ్మల్ని ఉద్ధరించలేదు. అందుకే మనం ఇలా ఉన్నాం. అందుకే మార్వాడి వాడు మోర్ హ్మ్. ధనవంతుడయిపోయినాడు. హ్మ్. దయచేసి ఈ దరిద్రమైన ఆలోచన నుంచి బయటికి రండి. అలాగే స్టేట్ గవర్నమెంట్‌లో, సెంట్రల్ గవర్నమెంట్‌లో ఎన్ని పథకాలున్నాయి? హ్మ్. కుల వృత్తులకి సంబంధించినటువంటి పథకాలు ఏ రాజకీయ నాయకుడు చెప్పకపోతే మీ ఎమ్మెల్యే దగ్గరికెళ్లి గల్లా పట్టుకొని అడగండి. హ్మ్. అరే మాకున్నటువంటి వెసులుబాట్లేంటి? ముద్రా లోన్స్ ఉన్నాయి. అది అవును. ఎవరి కోసం ఉన్నాయండి? అవును. అలాగే ఎన్నో ఉన్నాయి. ఎంఎస్ఎంఈ ఉంది. అవును. అక్కడికి ఎవడు ఎళ్ళడు. ఒక పేపర్ కంప్లీట్ చేయడు. అన్నీ ఇలా వచ్చేయాలి మనకి. ఇలా వచ్చేయాలి. చిటికేయంగానే వచ్చేయాలి. ఎమ్మెల్యే ఫోన్ చేయంగానే వచ్చేయాలి. లేకపోతే కార్పొరేటర్ ఫోన్ చేయంగానే వచ్చేయాలి. లేకపోతే మినిస్టర్ మాకు తెలుసు అనంగానే వచ్చేయాలి. హ్మ్. రావు. ఎవడైతే చిన్నప్పటి నుంచి మరవాడి అనేటటువంటి వాడు పుట్టినప్పటి నుంచి వ్యాపారం అనేటటువంటి దాని మీదే మాటల్లోనే పెరుగుతాడు. చేతల్లోనే ఉంటాడు. వాడు తండ్రితోటే ఉంటాడు. దాన్ని అందిపుచ్చుకున్నట్టుగా మనం ఉన్నప్పుడు మన ప్రభుత్వంలో మనకే పథకాలున్నాయి. మనం వాటిల్ని ఎలా తీసుకోవాలి? వాటికి సంబంధించినటువంటి పేపర్స్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి? మనం ఏ విధంగా తర్ఫీదు పొందాలి? అనేటటువంటి ఆలోచనల్లోకి వచ్చి ఇట్ ఈస్ కేక్ వాక్. హ్మ్. ఇట్ ఈస్ కేక్ వాక్. ఎంఎస్ఎంఈలు ఎందుకున్నాయండి? అవును. ఎందుకంటే మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీస్‌ని ఎంటర్‌ప్రైజ్. పెట్టడానికి ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల రూపాయల ఇది ఉంది. మాకు తెలీదండి. తెలీదు. ఎందుకంటే నువ్వు ఎవడో చెబితే పరిగెడుతున్నావు. నువ్వు తెలుసుకోవటం మొదలుపెట్టు. నీకెందుకు తెలీదో నేను చెప్తా. హ్మ్. నువ్వు తెలుసుకో ఫస్ట్. నీకే ఫెసిలిటీస్ ఉన్నాయి? నువ్వు బ్రతకడానికి ఎన్ని మార్గాలు రాజకీయ నాయకులు తీసేసుకుంటున్నారు. నువ్వు ఓటెందుకేస్తున్నావు? నీ కులం మొత్తాన్ని కూర్చోబెట్టి నువ్వెందుకు స్ట్రెంథెన్ చేయవు? అరే! మన కులంకి సంబంధించినటు మన కుల వృత్తుల్ని మనం పెంచుకోవడానికి ఈ విధమైనటువంటి వెసులుబాటు బ్యాంకులు లోన్‌లిస్తున్నాయి. ఈ లోన్‌లు ఇవ్వడానికి మన ఎమ్మెల్యే మనకు సహకరించట్లా. మన ఎంఆర్‌ఓ మనకు సహకరించట్లా. లేకపోతే మనకి ఇంకొకళ్ళు సహకరించట్లా. మన కార్పొరేటర్ మన సర్పంచ్ వీడిని గరాబు చేద్దాము అనేటటువంటి ఆలోచన అక్కడ చెయ్యండి. హ్మ్. ఇక్కడ కాదు. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ థాంక్ యూ.